ఇరిగేషన్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నూనె శ్రీధర్ ఇంట్లో ఏసీబీ సోదాలు చేపట్టాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అధికారులు సోదాలు చేపట్టారు. చొప్పదండిలోని ఎస్ఆర్ఎస్పీ క్యాంపు కార్యాలయంలో నూనె శ్రీధర్ పనిచేస్తున్నారు. తెలంగాణలో నూనె శ్రీధర్ కు సంబంధించి 12 చోట్ల ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇరిగేషన్ శాఖలో ప్రాజెక్టులు కట్టబెట్టి 100 కోట్లు సంపాదించారన్న ఆరోపణలపై సోదాలు జరుపుతున్నారు. నూనె శ్రీధర్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ఏసీబీ అధికారులు. శ్రీధర్ గతంలో కాళేశ్వరం ప్రాజెక్టులో కూడా పనిచేశారు. శ్రీధర్ పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసింది ఏసీబీ. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, మించిన ఆస్తులు కలిగి ఉన్నారనేటువంటి ప్రధాన ఆరోపణ నేపథ్యంలో ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా ఉన్నటువంటి నూనె శ్రీధర్ నివాసంలో దాదాపు ఏసీబీ అధికారులు ఉదయం నుంచి కూడా ఏకకాలంలో 12 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. శ్రీధర్ నివాసాలతో పాటు తన బంధువుల నివాసాల్లో కూడా ప్రస్తుతం సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ తో పాటు రంగారెడ్డి, మరోవైపు సిద్దిపేట, కరీంనగర్ మొత్తం 4 జిల్లాల్లో మొత్తం 12 ప్లేసెస్ లో భారీగా ఏసీబీ అధికారులు సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఇరిగేషన్ శాఖలో ఇతను ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా గతంలో పనిచేశారు. ఇప్పుడు ప్రస్తుతం చొప్పదండి ఎస్ఆర్ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో నూనె శ్రీధర్ పనిచేస్తున్నారు. గతంలో కూడా ఇతనిపై అనేక అభియోగాలు కూడా వినపడ్డాయి. ఇరిగేషన్ శాఖలో ప్రాజెక్టులు కట్టబెట్టేందుకు 100 కోట్ల రూపాయలు కూడబెట్టారంటూ కూడా శ్రీధర్ రాపై అనేక ఆరోపణలు కూడా వినపడ్డాయి. ఈ నేపథ్యంలోనే ఆదాయాన్ని మించిన ఆస్తుల కేసు నమోదు చేస్తున్నటువంటి ఏసీబీ అధికారులు ఈ రోజు ఏకకాలంలో ఉదయం 6 గంటల నుంచి 12 చోట్ల ఏసీబీ అధికారులు అయితే సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం శ్రీధర్ రావుని అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. శ్రీధర్ రావు సంబంధించినటువంటి భారీగా ఆస్తులు గుర్తించినట్టు కూడా సమాచారం ఉంది. ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఈ సోదాలు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. రైట్ సునీల్.